జగన్ ఇన్సల్ట్స్ లార్డ్ బాలాజీ ట్రెండింగ్ లో ఉంది ట్విట్టర్ లో, ఎందుకో చూద్దాం. ఈ పరకామణి కేసు అసలు ఆశ్చర్య కలిగించే కేసు. నిజంగా ఈరోజు నిజంగా పరకామణి అనేది అసలు కేసు ఏంది అని ఒకసారి చూస్తే, ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ, 9 నోట్లు, $9 వర్త్ 72,000 ఇండియన్ కరెన్సీ, 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి మీరంతా? ఈ ఎవడన్నా దొంగతనాన్ని ఇట్లా సపోర్ట్ చేస్తాడా? ఈయనేంద్ర బాబు వెరైటీ ఉన్నాడు. దొంగతనం చేస్తే మామూలు ఎవరన్నా పొలిటికల్ వాళ్ళు మాకు సంబంధం లేదనో, లేదంటే చట్టం చూసుకుంటుందనో ఇట్లాంటివి ఏమని చెప్తారు, కానీ చిన్న దొంగతనం అంట. ఎవరిని? లోకేష్ నారా, లక్షల కోట్లు జనం సొమ్ము దోచేసిన మీకు వెంకన్న హుండి దోపిడి చిన్న చోరీలా కనిపిస్తుందా? మహాపాపం. అదే కదా, మరి దారుణంగా ఉన్నారా బాబు. పోనీ అది చెప్పేదన్నా కరెక్ట్గా చెప్పినాడా? $9 అంటే 800 రూపీస్, 72,000 అన్నాడు. ఇంకా మిగతా చూద్దాం మనం. ఎలాన్ మస్క్, ఇది మాత్రం గ్రేటెస్ట్ ఇన్వెన్షన్. రాకెట్ అలా మళ్ళా ల్యాండ్ అవ్వడం. బా బా బా, లుకింగ్ బెటర్ దాన్ ఒరిజినల్ అంట. బాగానే ఉంది కానీ బెటర్ దాన్ ఒరిజినల్ కాదు. సూర్య కార్తీ 2 సాంబార్లు క్లాస్ తాగితే అలానే ఉంటుందంట. కెమెరామ్యాన్, బెల్లమన్నా చాలా ఫిజికల్ వర్క్ ఉంటుంది ఇది మూవీ అంటే. ప్రకాష్ రాజ్, ఇది ఒరిజినల్ ఎలా వచ్చింటుందో సీన్. ఇది ఓకే. ఇలాంటివి ఎన్ని తీసింటారు మన వాళ్ళు. బెల్లమోనని అందరు తిడతారు కానీ మంచి యాక్టర్ అయినా. జస్టిన్ బీబర్, ఏందిడు? జస్ట్ మిడిల్ ఫింగర్ పెట్టినాడు. గోడ గుండుగాడు. వీళ్ళేందో. ఏయ్, సోల్ఫుల్ బ్లాగ్స్ ఇతరేనా? అంత తిని ఇంత ఫిట్గా ఉన్నాడు ఏంట్రా బాబు. ప్రభాస్ కర్ణ, సరిగ్గా నిలబడడానికి లేదు. భార్గవాస్త్రమా జ్ఞాపకానికి రావాలి. అర్జునుడా బాణ పరంపర పిలిపించేస్తున్నాడు. అలా కర్ణుడి రోల్కి ప్రభాస్ పర్ఫెక్ట్గా విరిచేశాడు. అయినా ఇంకొక ధనస్సుని బాణాన్ని తీసుకుని యుద్ధం చేశాడు. ఎంత గొప్ప యుద్ధం చేశాడంటే గాంధీవం యొక్క అల్లెతాడు కట్టే ముడి రామ్ చరణ్ మళ్ళీ ముడిని సరి చేసుకుని అర్జునుడు యుద్ధం చేశాడు. అర్జున, నువ్వు రథం మీద ఉన్నావు, నేను భూమి మీద ఉన్నాను. నా రథచక్రం కుంగిపోయింది. నేను ఇప్పుడు బాణములు వెయ్యలేని స్థితిలో ఉన్నాను. అయినా నువ్వు ఆపకుండా బాణప్రయోగం చేస్తున్నావు. కొంతసేపు బాణప్రయోగం ఆపు. నీకో గోవిందుడికో భయపడి నేను ఈ మాట చెప్పట్లేదు, ధర్మం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంటే. కృష్ణ పరమాత్మ అన్నాడు, అబ్బా ఇప్పుడు జ్ఞాపకానికి వస్తే రక్షించేది కాదు ధర్మం, అనుష్ఠిస్తే రక్షించేది. నువ్వు ఎంత ధర్మాన్ని అనుష్ఠించావు జీవితంలో?
పాండవులను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాదా? ద్రౌపదీదేవిని అవమానించినప్పుడు ఈ ధర్మం జ్ఞాపకానికి రాదా? అదే పనిగా అర్జునుడిని చిన్నతనం చేసి మాట్లాడినప్పుడు జ్ఞాపకానికి రాదా? నువ్వు పాటించనిది ధర్మం. నీకు అక్కడికి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఏమి స్టోరీ రా బాబు మహాభారతం. తీస్తే సరిగ్గా దద్దరిల్లిపోద్ది. ప్రియాంక చోప్రా ఈస్ బీయింగ్ కన్సిడర్డ్ ఫర్ సుమేటి రోల్ రిప్లేసింగ్ దీపిక. అసలు వేరే ఎవరో రీప్లేస్ చేసే బదులు సినిమా స్టార్టింగ్లోనే దీపిక పిల్లోడు పుట్టాడు, అమ్మ చచ్చిపోయింది అన్నట్టు చూపించి మిగతా స్టోరీ కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఎవరిని పెట్టినా కానీ ఇంకా అసలు సెట్ కాదు. ఒక సినిమా ఒకరితో చూసిన తర్వాత ఆ క్యారెక్టర్ చచ్చిపోయిందని పెడితే బెటర్. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, నేషన్స్ ప్రైడ్. వీఆర్ నాట్ గోయింగ్ టు అలౌ ద అఫీషియల్స్ టు అన్వీల్ ఎస్పీబీ స్టాచ్యూ ఎట్ రవీంద్ర భారతి ఆన్ 15th. దెర్ ఈస్ నో నీడ్ ఫర్ ఎ స్టాచ్యూ సుబ్రహ్మణ్యం ఇన్ తెలంగాణ. ఎందుకురా? వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ హ్యావింగ్ ఎ స్టాచ్యూ ఆఫ్ సమ్వన్ who refused to give his vocals for Telangana state song in 2004. 2004లో తెలంగాణలో లేదు కదా. ఆ టైంలో వస్తే కాంట్రవర్సీ అయితే వదిలే ఇచ్చిండాడు. ఈ నా కొడుకులు ఎందుకు ప్రొటెస్ట్ చేస్తారో, ఎందుకు వద్దంటారో. పృథ్వీరాజ్ యాదవ్ తెలంగాణ యాక్టివిస్ట్ ఎవడెవడో వచ్చి అడ్డుకుంటుంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది? అది కూడా సపోర్ట్ చేసింటే అది కాంగ్రెస్ కదా. డైరెక్టర్ శంకర్ టు అప్రోచ్ మహేష్ బాబు ఆర్ ప్రభాస్. శంకర్స్ డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పరి నీడ్స్ అవతార్ లెవెల్ టెక్ అండ్ హ్యూజ్ బడ్జెట్. దేనికి సాంగ్స్కే హ్యూజ్ బడ్జెట్. బట్ నో కాలీవుడ్ స్టార్ హ్యాస్ దట్ మచ్ పాన్ ఇండియా మార్కెట్. ఏ ప్రొడ్యూసర్ ఇన్సిస్టెడ్ మహేష్ ప్రభాస్ బోత్ బిజీ, దెన్ ఓన్లీ ఈజ్ విల్లింగ్ టు ప్రొడ్యూస్. ఓకే, చేయకపోవడం చాలా బెస్ట్. చేయకపోవడం శంకర్ అప్పుడులాగా కాదు. అరే ఈ తమిళంలో సావాసమే వద్దురు అయ్యా అంటే అదే కదా. ఆ గేమ్ చేంజర్తో అసలు భయానకం. మనోళ్ళు చేయకూడమే మేలు. న్యాచురల్ గ్యాస్ ఇదేంటి భయ్ ఇది? Natural gas has been continuously seeping from a Paripur field in Sylhet, Bangladesh for 70 years following a blowout that occurred during the first drilling operation in 1955. మరి దీన్ని అమెరికా వాళ్ళు వదిలేశారే. బా ఎంత హైజీన్ రా, ఎంత సివిక్ సెన్స్ రా. తొక్కి పడేస్తున్నారు. ఇప్పుడు కూడా అంటే హైజీన్ ఇన్ హైలెస్, ల్యాక్ ఆఫ్ హైజీన్, అది ఇది. Those uncivilized Indians eat food with their hand. We are not the same. Indians eat with their hands. So uncivilized. మాది అన్సివిలైజ్డ్ అయితే ఇది కూడా అన్సివిలైజ్డే కదా. తొక్కి తొక్కి పెడుతున్నారు. ఏమి హిపోక్రసీ రా బాబు. సంక్రాంతి 2026 ఓవర్ క్రౌడెడ్. ద రాజా సాబ్, మనశంకర వరప్రసాద్, అనగనగా ఒక రాజు, భర్త, రవితేజ సినిమా, నారీ నారీ నడుమ మురారి, ఓరి అమ్మ, జననాయకను, పరాశక్తి, ఇన్ని సినిమాలు ఒకేసారి వస్తే కష్టమే, ఎత్తేసుకోవడమే. విన్నర్ జననాయకన్. ఇదే భగవత్ కేసరి రీమేక్ అంటే ఈడేవాడు వాళ్ళ పిఆర్ టీం ఉన్నట్టుంది. విజయ్ పిఆర్ టీం మొత్తం వీళ్ళే ఉన్నారుగా, విజయ్ పిఆర్ టీం వాళ్ళు. రామ్ చరణ్ ఈజ్ ద ఫైనెస్ట్ టాలీవుడ్ యాక్టర్. ఐ వాంట్ హిమ్ సో బ్యాడ్. ఎవరు పాకిస్తాన్ ఆమెలో ఉంది.
ఇది నిజంగా పాకిస్తానీయేనా? అకౌంట్ బేస్డ్ ఇన్ పాకిస్తాన్. అక్కడ కూడా మన డామినేషనేనా? ఐ వాంట్ హిమ్ సో బ్యాడ్ అంట. ఇన్ ద ఏఐ ఎరా బ్రింగింగ్ లెజెండ్ ఆన్ స్క్రీన్ ఇస్ నో సర్ప్రైజ్. స్ట్రాంగ్ బస్ ఏ సీనియర్ ఎన్టీఆర్ అపియర్స్ అట్ లాస్ట్ షో ఇన్ అఖండ 2. ఓడి అమ్మ, నిజమేనా ఇది? మూవీ మూవీ ఎవరైనా చూసుంటే నిజమే కాదు చెప్పండి. అసలు అఖండ బుకింగ్స్ ఎట్లా ఉన్నాయి? ఇది బెంగళూరు బనస్వాడి. బుకింగ్ నౌ క్లోజ్డా 10:30 4th December. అక్కడక్కడ బుక్ అయినాయి. హైదరాబాద్లో బుకింగ్స్ ఏవిరా హైదరాబాద్లో? బుక్ మై షో. వీరి అఖండ మ్యాన్. అరే హైదరాబాద్లో బుకింగ్స్ లేవేంద్రా? వేరే చోట్ల ఉన్నాయి, బెంగళూరు అలాగా. ఫస్ట్ మూవీ దట్ కమ్స్ టు మైండ్ హ్యారీ పాటర్ నాకైతే. క్రేజీ సినిమాలు. మ్యాట్రిక్స్, డార్క్ నైట్, స్కూబీడూ. నాయిస్. అంతే. అంతే. దట్స్ ఆల్.